Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన నేతలు. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు. దేశ అభ్యున్నతికి కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన దండు వీరయ్య మాదిగ. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నేతలతో కలిసి ఘనంగా నిర్వహించిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. పెంతకోస్తు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో లింగవరం రోడ్లో జరిగే స్వస్థత సభలను జయప్రదం చేయాలని కోరిన పాస్టర్లు. 3 రోజుల పాటు జరిగే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాల విశ్వాసులు పాల్గొనాలంటూ పిలుపు. గుడివాడ పట్నం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని, భావితరాలకు ఆదర్శనీయులైన బాబు జగజ్జీవన్ రామ్ లాంటి వ్యక్తులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తుందని తెలియజేశారు. అనంతరం జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు వీరగళ్ల రామకృష్ణ గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసెమురళి, టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్, చెరుకూరి జగన్మోహన్ రావు, పంటాజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేడు భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి పురస్కరించుకుని గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ నందు ఆ మహనీయుడుకు ఆంధ్ర రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో గుడివాడ పట్టణంలోని పలు కుల సంఘాల నాయకులు, పార్టీ నేతలు పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా అనంతరం అనేక కేంద్ర మంత్రి పదవులను చేపట్టి ఎన్నో సంస్కరణలు చేపట్టిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న బిరుదును ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని దండు వీరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సుధాకర్, వేంపాటి సైమన్, పోలంకి సారథి, సందు పవన్, వడ్డాది నాగరాజు, కొదమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కొంచెం వెనక్కి. ఈరోజు భారతదేశంలో ఒక వేగు చుక్క పుట్టినరోజు. భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా బాబు జగజీవనరావు గారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన 1908 ఏప్రిల్ 5వ తారీఖు నాడు జన్మించి మహాత్మా గాంధీ గారి యొక్క స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొనడం అంటే అప్పటికి 8 సంవత్సరాల వయసు. ఆ తర్వాత అనేక సుదీర్ఘకాలం తర్వాత అలాగనే గాంధీ గారితో పాటు నెహ్రూ గారితో ఆయన ప్రయాణం సుదీర్ఘకాలంగా కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాలే కాక దేశ రాజకీయాలకి ఆయన ప్రవేశించి ఈరోజు భారతదేశంలో ఆయన తెచ్చిన సంస్కరణలు నేటి ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉన్నారు. మరి రైల్వే శాఖ కానివ్వండి, పోస్టల్ కానీ, అదే వ్యవసాయ శాఖలో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 3 దశాబ్దాల కాలంగా కేంద్రంలో మంత్రిగా కొనసాగినటువంటి చరిత్ర ఒక బాబు జగజీవనరావు గారికి ఉంది అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతకాలం అనేక పదవులు అనుభవించడం అనేటువంటిది ఇది ఎవరికి సాధ్యం కాలేదు, అది బాబూజీకి మాత్రమే సాధ్యమైందని చెప్పనేసి తెలియజేసుకుంటూ మరి ప్రధానమంత్రి అయ్యేటువంటి సందర్భంలో మా నంద్యాల పార్లమెంట్ నుంచి ఒక వ్యక్తిని మేము ఓట్లేసి ఆనాడు గెలిపించి పంపితే ఒక దళితుడిని ఈ దేశ ప్రధాని చేయాలన్నా అని చెప్పనేసి దానికి అనేక రకాల అడ్డంకులు కల్పించి ప్రధాని కాకుండా ఉప ప్రధానిగానే ఆయన కొనసాగే విధంగా ఆ రోజు జరిగినటువంటి యొక్క పెద్ద తప్పిదమని చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడి భారతదేశ ప్రధాని అంటే ఈరోజు దేశంలోని ఏ కులాన్ని కూడా అసలు కష్టాలే లేకుండా ఉండేటువంటి మరి అన్ని రకాలుగా ఆయన మరి మీకు తెలుసు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యొక్క ఆ యుద్ధ సమయంలో ఆ రోజుల్లో ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళి శాశ్వత పరిష్కారం చేసినాడని చెప్పంటే అది ఆశామాషి కాదనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ బాబు జగజీవనరావు గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతోమందికి ఇస్తున్నారు కదా. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన చేసిన పదవి లేకుండా ఎన్నో రకాల పదవులు చేస్తే ఆ పదవికి వన్నీ తెచ్చినటువంటి యొక్క మహానుభావుడు మరి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదు? భారతరత్న ఇవ్వడానికి కులాలు కావాలని అడుగుతున్నా. దేశానికి సేవ కావాలన్నా కులాలు కావాలని చెప్పని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాలను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన జనతాదళకి వెళ్ళినాడని ఆయనకు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు అడ్డంకి కల్పించింది. మరి ఈరోజు మరి ప్రధానమంత్రి గారు బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి 15 సంవత్సరాల్లో నడుస్తుంది కాబట్టి మరి వీరైనా బాబు జగజీవనరావు గారి యొక్క సేవలు దేశానికి ఏ రకంగా అందించారో వాటినన్నా గుర్తించి భారతరత్న ఇవ్వాలని చెప్పినేసి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గుడివాడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఉద్యమం చేయకుండా అన్ని పార్టీల నేతలందరూ కూడా మన ప్రభుత్వానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాలని చెప్పనేసి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అన్ని పార్టీల నాయకులకు కుల సంఘాల పెద్దలకు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగజీవనరావు గారికి భారతరత్న అనేటువంటి బిరుదు రావాలని చెప్పనేసి డిమాండ్ చేస్తాం. రెవరెండ్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 9 తేదీలో లింగవరం రోడ్లోని రైస్ మిల్ పక్కన బిగ్ బైబిల్ స్టడీ మరియు సువార్త స్వస్థత మహాసభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నేడు దైవజనులు రెవరెండ్ ఫాదర్ బిషప్ లో ఆ ప్రాంతంలో
కూడి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ సజ్జా బర్నబాస్, అప్పికట్ల జాషువాలు సువార్త స్వస్థత మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారిరూరు మాట్లాడుతూ బ్రదర్ అబ్రహాం శేఖర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ప్రాంతంలో మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలలో ఎంతో మంది దైవజనులు పాల్గొని క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభలను జయప్రదం చేసేందుకు వేదికగా క్రైస్తవ విశ్వాసులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్లు, దైవ సేవకులు, క్రీస్తు ఆరాధికులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు దేవుని చేత పిలువబడి దేవుని యొక్క పరిచర్యలో ఉన్న దేవుని సేవకులు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాల్లో దేవుని పని చేస్తున్నారు. ఈ పని యొక్క ఉద్దేశం ప్రజలు మారు మనసు పొంది మంచి మార్గంలోకి నడిపించబడాలి, అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలి, చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి, దుర్వ్యసనాల్లో నుంచి సత్ప్రవర్తన వైపుకు ప్రజల జీవితాలు వండుకోవాలి. ఇది కేవలం ఒక మత సంబంధమైనటువంటి బోధలుగా చేస్తే సమాజానికి మనం చేసే సేవ అంటూ ఏమీ ఉండదు, ప్రయోజనం ఉండదు. ఒక మతంలోనికి కలుపుకోవడం కోసం సముద్రాన్ని భూమిని చుట్టొస్తారట చాలామంది. తీరా కలిసిన తర్వాత 7 అంతల నరకపాత్రుడిని చేస్తారట. సమాజం అంతా కూడా ఇలాగే ఉంది ఈరోజు. ప్రజలు నరకంలోనికి నెట్టేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలు నరకంలో నుంచి బయటకు లాగే విధంగా లేదు పరిస్థితి చూస్తూ ఉంటే. ఇలాంటి పరిస్థితుల మధ్య నరకంలోనికి జోగిపోతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుని వైపుకు, సత్యం వైపుకు మళ్లించడానికి, జీవము గల దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి నడిపించి సత్యాన్ని ప్రబోధించడానికి, అలాగే ప్రపంచం యొక్క అంతం ఒకటి సమీపిస్తుంది, బైబిల్ బోధిస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు అని. కాబట్టి దేవుని చిత్తం ఏమిటయ్యా అని చెప్పంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, పరిశుద్ధులు అగుటయ్యే దేవుని చిత్తం. అంతకంటే మించిన సందేశం క్రిస్టియానిటీలో ఇంకొకటి ఏం లేదు. పరిశుద్ధత అనేది ఇక్కడ ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మనకు ఎంతో గొప్ప దీవెనకరంగా ఉంటుంది. పరలోక ప్రవేశానికి మన భక్తి జీవితం, మన ఆచారాలు ఏమీ పనికిరావు. పరలోకంలోనికి వెళ్ళడానికి కేవలం కావలసింది పరిశుద్ధత, మచ్చలేని జీవితం కావాలి. ఆ జీవితం వైపుకు నడిపించడం కోసమే ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. దీనిలో బైబిల్లో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు బోధించడానికి దైవజనులు శేఖర్ గారు వారి ప్రేరేపించబడ్డారు, దేవుని చేత పిలువబడ్డారు. ఆ కార్యక్రమంలో భాగంగానే బైబిల్లో ఉన్నటువంటి ఉపదేశాలను ఉపదేశించడానికి, అలాగే పట్టణంలో ఉన్న దైవజనులకు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రభు బిడ్డలకి ప్రభు పేరిట మీ అందరికీ శుభ వార్త తెలియజేస్తున్నాను. ఇదిగో కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్న వాడు ఆలస్యంగా వచ్చును. కనుక పాల్గొనండి, దేవుని మహిమను చూడండి, ఆత్మీయ అభివృద్ధి పొందండి అని రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ వారు బిగ్ బైబిల్ స్టడీస్ సువార్త స్వస్థత మహాసభలు 2025 ఏప్రిల్ 7, 8, 9 తారీఖులు సోమ, మంగళ, బుధవారం రాత్రులు 6 గంటలకి ఇక్కడ ఈ లింగవరంలో రైస్ మిల్ ప్రక్కనే ఈ పొలంలో ఏర్పాటు చేశారు అబ్రహాం శేఖర్ గారు. ఇది మనకి ధన్యకరమైంది. తప్పనిసరిగా మనం కూడా బైబిల్ స్టడీలో పాల్గొందాం, ఈ సభల్లో పాల్గొని ఈ సభల విజయం కొరకు ప్రయాసపడదాం. మనము, మన విశ్వాసులు, మన సంఘ పెద్దలు తప్పక హాజరయ్యేలా చూద్దాం. ఈ దినాల్లో అకాల వర్షాలు లేకుండా చేయమని ప్రభుని అడుగుదాం. దైవజనులకు దేవుడు ప్రతి అవసరం తీర్చినట్లు ఈ రివైవల్ పెంతెకోస్తు చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినట్లు మనము తప్పక ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. విశేషంగా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో లింగవరం రోడ్లో ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు బిగ్ బైబిల్ స్టడీ అనేటువంటి సువార్త స్వస్థత మహాసభలు మేము ఏర్పాటు చేయించున్నాము, రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్. ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరం ఏప్రిల్ నెల అనగా ఈ నెలలో 7, 8, 9 తారీఖుల్లో సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా లింగవరంలో ఉన్నటువంటి రైస్ మిల్ ప్రక్కన ఉన్న చిరంజీవి గారి యొక్క పొలంలో యొక్క సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ సభలకి గుడివాడ పట్టణంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరినీ కూడా
ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ 3 రాత్రులు కూడా ప్రసంగించేటువంటి అంశాలు వచ్చి యేసుక్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి సూచనలు, అలాగే ఏ విధంగా సంఘం అనేది సిద్ధపడాలనే అంశముల గురించి బోధించబడతాయి. ఈ సభల్లో అనేక మంది దైవజనులు వచ్చి ప్రసంగిస్తారు. అలాగే ఈ సభలకి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే అందరూ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడుతుంది. మీరు మీ సంఘాలతో అలాగే మీ స్నేహితులతో కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రభు యొక్క పట్టణాన్ని ఆశీర్వదించినట్లు, మన దేశాన్ని, మన రాష్ట్రంలో శాంతి సమాధానం కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కదలి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి బిగ్ బైబిల్ స్టడీ అలాగే సువార్త స్వస్థత సభల కొరకు ప్రార్థించడానికి చేసిన దైవ సేవకు వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మరి ఈ నెల 7, 8, 9 తారీఖులో లింగవరం రోడ్లో జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్టడీ స్వస్థత సువార్త సభలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మరి గుడివాడ పట్టణంలో దైవ సేవకులు వారి సంఘాలతో మరి వచ్చి ఈ యొక్క సభలలో దేవుని యొక్క వర్తమానాలు విని దీవించబడి సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థించడానికి మనమందరం ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము మన దేశ రాష్ట్ర ప్రజలు అనుభవించలాగున ఇది ఒక వేదికగా మనము వాడుకొని దేవుని ప్రార్థించడానికి, ఆ దేవుని వర్తమానాలు వినడానికి మీరందరూ కలిసి రావాలని ప్రభుపేట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాకుండా అనేక కేంద్ర మంత్రి పదవులను చేపట్టి ఎన్నో సంస్కరణలు చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అంటూ జనసేన నాయకులు కొనియాడారు. ఆయన 117వ జయంతి వేడుకలను గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసైనికులు ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని, కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని చాటేలా అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షులు ఇంటూరు గజేంద్ర, పట్నా జనసేన అధ్యక్షులు మధ్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, వెంకట్ మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ రోజున రూరల్ మండల అధ్యక్షులు గజేంద్ర గారు, అలాగే కాటూరు శెట్టి గారు, చైతన్య గారు వీళ్ళందరూ కూడా ఆయన అభిమానులుగా ఉండి ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక స్వతంత్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా ఉండి దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో ఒక చరిత్ర సృష్టించిన మహానాయకులు ఆయన. అటువంటి నాయకుల్ని ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటాం. ఈ రోజున అలాగే మనందరం కూడా ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ అటువంటి మహానుభావుల యొక్క ఆదర్శాలను ముందుకు తీసే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి, మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆయనకి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం నందు ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయనకి మరొకసారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, భారతదేశ మాజీ ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఇవాళ ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి బాల్యం నుండి ఆయన యొక్క జీవితమే ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. ఆయన అనేక పోరాటాల నుంచి, స్వతంత్ర పోరాటం నుంచి, అదేవిధంగా రాజకీయ పోరాటం నుంచి, ఏదైతే ఇందిరా ఈజ్ ఇండియా అన్నటువంటి మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారిని ఎదిరించి ఆ రోజున ఆయన జనతాదళ్ అనే పార్టీ స్వతంత్రంగా స్థాపించి 30 మంది ఎంపీలని గెలిపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా స్వాతంత్రం తర్వాత భారతదేశ తొలి రక్షణ శాఖ మంత్రిగా రక్షణ రంగంలో అనేకమైన విప్లవాత్మక మార్పులు, ఆహార శాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా భారతదేశంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుని ఆయన మరణించే వరకు కూడా సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి ఘనత కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి దక్కుతుందని, అలాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని మా జనసేన పార్టీ
అధ్యక్షులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మా జనసేన పార్టీ నడుపుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరి ఒక్కసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరికీ కూడా మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గం బోరగడ్డ శ్రీకాంత్ గారి సారథ్యంలో ఆఫీసులో జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాత్ముడు. అంటే ఎందుకన్నానంటే ఆయన ఒక పనే చేయలేదు. ఫస్ట్ స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రాని కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. అట్లాగే వచ్చేపాటికి ఉప ప్రధానిగా, సంఘ సంస్కర్తగా అనేక పదవులు చేస్తూ ఆయన చిన్న వయసులోనే పార్లమెంటులో కాలుపెట్టిన వ్యక్తి. అట్లాగే 40 సంవత్సరాలు ఇంచుమించు ఆయన పార్లమెంట్లో ప్రాధాన్యత పొందిన వ్యక్తి. అట్లాగే స్త్రీల కోసం, వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి. అందువల్ల ఆయనకి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అటువంటి వ్యక్తులకి ఆకాశంలో దోసారుగా వెలుగుతారని ప్రజల మనసులో, ఇంకా 100 ఏళ్ళైనా కానీ అటువంటి నాయకులు గుర్తింపు ఉన్నారు. కులమతాలకు అతీతంగా ఏ కులంలో పుట్టిందని గొప్ప కాదు, మనం సమాజంలో ఎంత పేరు తెచ్చుకున్నామే గొప్ప. దాంట్లో అగ్రగణ్యులు డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం ఈరోజు స్మరించుకోవడం హర్షించదగ్గ విషయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బురగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జనసైనికులు, అలాగే జన సైనికులు, అలాగే వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ కార్యాలయంలో చేసుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఆ మహానుభావుడికి బాబు జగజ్జీవన్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై జనసేన. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా 9వ తరగతి 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి వారికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్పించడం జరుగుతుందని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ అధినేత వడ్డాది రాజేష్ తెలియజేశారు. వేసవికాలం సందర్భంగా 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు పరీక్షలు రాసిన విద్యార్థులకు 2 నెలల పాటు వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే నిరుద్యోగ యువతికి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పి వారికి ఉద్యోగ అవకాశాలను కూడా తాము కల్పించడం జరుగుతుందని తెలిపారు. వేసవి సెలవు దృష్టిలో ఉంచుకొని ఈ 2 నెలలు ఇంట్రో 10th 9th 8th క్లాస్ పాస్ అయ్యే పిల్లలు ఎగ్జామ్ రాసిన వీళ్ళందరూ కూడా సమ్మర్ కోచింగ్ కింద 2 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, కంప్యూటర్ ట్రైనింగ్. దీంట్లో బేసిక్, ఎంఎస్ ఆఫీసు, డిటిపి, తెలుగు దీన్ని నేర్పడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. మా ట్రస్ట్ నేర్చుకున్న వాళ్ళ విద్యార్థులకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తాము. కృష్ణా జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేది ఏకైక సంస్థ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ని సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక దాదాపు గత 15 ఏళ్ళుగా మా ట్రస్ట్లో 20,000 మంది కంప్యూటర్ నేర్చుకున్నారు. తద్వారా ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. నిరుద్యోగ యువకులు అయితే ఈ 2 నెలల తర్వాత వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి విలేజ్, గ్రామాల్లో ఉన్న యువతలు ఉపయోగించుకొని మా ట్రస్ట్కి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను గుడివాడ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు
గుత్తికొండ రాజాబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం దేశంలో సంస్కరణలు చేపట్టడంలో బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని, ఆయన భావితరాలకు ఆదర్శనీయులని కొనియాడారు. నేడు ఎస్సీ మోర్చా పట్న అధ్యక్షులు దేవరపల్లి చిన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గాంధీ, అంగడాల సతీష్, ఎరబోతు అర్జున్, గానుగుల రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి గుడివాడలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఆ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశం చేసిన సేవలు, అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి, కార్మిక వర్గానికి, దేశానికి చేసిన సేవలందరినీ కూడా ఒకసారి మనందరం మరి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు 1946 నుంచి 1986 వరకు కూడా అనేక పర్యాయాలు ఆయన మంత్రిగా కొనసాగారు. భారతదేశ ఉప ప్రధాని కూడా చేశారు. ఆయన ఏదైతే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో ఆ వార్లో ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉండి దేశాన్ని విజయపథాన్ని నడిపించి దేశానికి ఎవరైనా కీర్తి సమస్యలు కాకుండా దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసిన ఘనత కూడా బాబు జగజ్జీవన్ రామ్ దక్కుతుంది. అదేవిధంగా ఆయన కార్మిక మంత్రిగా పనిచేసినప్పుడు కార్మికులకు అప్పుడు దాకా ఉన్న 12 గంటలు 15 గంటల పని విధానం ఏదైతే ఉందో దాన్ని తగ్గించి 8 గంటల పని విధానం తీసుకొచ్చిన ఘనత కూడా వారికే దక్కుతుంది. అదే దళిత సమాజ వర్గానికి ఎన్నో సేవ చేసి వారి సమాన హక్కులు రావడానికి కృషి చేసిన ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. ఇదే విధంగా ఏ పని చేసినా కూడా ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని భారతదేశంలో ఏర్పరచుకుని ఆయన ఎనలేని సేవలు భారతదేశం పొందింది. వారి ఆధ్వర్యంలో మనందరూ కూడా వారి బాటలో నడిచి భారతదేశ అభివృద్ధికి, భారతదేశ సమైక్యతకి మనం కట్టుబడాలని చెప్పి ఆశిస్తూ ఇంకొకసారి వారిని మనం చేసుకుంటాం. ఈరోజు స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని చేయడం బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్క పౌరులు కూడా ఆనాడు పెద్దవారు మనందరి కోసం ఎంతో త్యాగాలు చేసి వారి జీవితాన్ని మన కోసం పణంగా పెట్టారో వారి ఆశయ శుద్ధి కోసం మనందరం కూడా ప్రయత్నిస్తేనే వారు అనుకున్నటువంటి సమాజ సంస్థాపన జరుగుతుందని భావిస్తూ మరి వారి సూచనల మేరకు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రంగాలుగా కొన్ని వందల సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని వందల పథకాలు పెట్టి ముఖ్యంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా నిధులు ఇచ్చేటువంటి సాహసోపేతమైన నిర్ణయం ద్వారా అనేకమైన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారు, అనేకమైన నిమ్నజాతి కులాలు కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారంటే దానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ. ఈ చొరవ ఎలా వచ్చిందంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తిని తీసుకొని పరిపాలిస్తున్నట్టు వల్ల ఇటువంటి మహాకార్యాలు జరుగుతున్నాయి. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం మనందరి బాధ్యతగా భావిస్తూ మరొక్కసారి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా కృష్ణా జిల్లా రథసారథి రాజబాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో జన్మించిన బాపూజీగా పిలువబడే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒకళ్ళు. మరి అనాదిగా దళిత వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని 40 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ప్రస్తావించి ఈ పేద ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆనాటి కాంగ్రెస్ యొక్క కుసంస్కృతికి బలై ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఉప ప్రధాని చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్సీల కోసం ఉన్నతమైన పదవుల్ని అధిష్ఠించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి రాష్ట్రపతిగా ఎన్నిక కాబడడం జరిగింది. అట్లాగే మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్తా ఉన్న సోదరులకి ఒకటి మనవి చేస్తూ ఉన్నా. అబ్దుల్ కలాం గారిని
రాష్ట్రపతిని చేసింది కూడా ఈ భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా నిమ్మ జాతులు వెనుకబడిన వర్గాలు ఉన్న ద్రౌపది ముర్ము గారిని కూడా రాష్ట్రపతిని చేసిన ఘనత ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీలకి, మైనార్టీలకి, వెనుకబడిన వర్గాలకి పెద్దపీట వేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు ఆశయాల కోసం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసే దానికోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుర్తికొండ రాజాబాబు గారు, అలాగే ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దొండపాటి శివాజీ గారు, మరి గుడివాడ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిన్నా గారు, అలాగే మరి నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయనకి జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఒకసారి మనం చరిత్రలో తీసుకుంటే మన దేశంలో ఉన్న వ్యవస్థకి ఎదురుది మరి అణగారిన కులాలకి న్యాయం జరుగుతాకి పోరాడిన యోధుల్లో మనం ఇద్దరిని అగ్రగణ్యులుగా మాట్లాడుకోవచ్చు. ఒకరు బాబు జగజ్జీవన్ రావు గారు అయితే, రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇప్పుడు పరిస్థితులు కొంత కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆనాడున్న కుల వ్యవస్థల్లో కూడా మరి ఈ వ్యక్తులు ఎలా ఇంత అభివృద్ధి సాధించారు, ఎలా ఇంత దేశ నాయకులు అయ్యారు అనేది తలుచుకుంటుంటే, వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారో ఒక్కసారి తలుచుకుంటే మనందరికీ కూడా ఆశ్చర్యం కలగమాలి. మరి 1835లో కనీసం దళితులకి ఓటు హక్కు కూడా లేని సమయంలో జగజ్జీవన్ రావు గారు మరి అణగారిన వర్గాలకి, దళితులకు కూడా ఓటు హక్కు కావాలని చెప్పి 1935లో ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో గొప్ప హరిత విప్లవం రావడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల యొక్క కష్ట నష్టాల గురించి ఆయన తీసుకున్న, ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు 12 గంటల సమయాన్ని మరి 8 గంటలకి తగ్గించిన ఘనత కూడా అయింది. మరి దేశ ఉప ప్రధానిగా చేసిన జగజ్జీవన్ రావు గారు ఆయన యొక్క హయాంలో వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన కులాలకి న్యాయం జరగాలనే పోరాటమే కాకుండా దేశం యొక్క ప్రగతి కూడా ముందుకు సాగాలని చెప్పి ఆయన చేసిన కృషిని మనం ఈ సందర్భంగా స్మరించుకుంటాం. ఆ మహనీయుని వ్యక్తిని గుర్తుంచుకోవటం కూడా ఎంతో అవసరం. మరి ఇటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలకు అనుగుణంగా నేడు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందడుగు వేస్తూ, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈ విధంగా జరుపుకుంటున్నందుకు మాకెంతో ఆనందకరంగా ఉంది. ఆయన చేసిన గొప్ప త్యాగాలే కానీ, గొప్ప పనులే కానీ ఎన్నో ఉన్నాయి. ఆయన జయంతి సందర్భం జరుపుకుంటుండగా మా పార్టీ పెద్దలే కానీ వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వారు ఎంతో చక్కగా ముందుకు కొనసాగిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు దళితుల కోసమే కానీ ప్రతి ఒక్కరు అట్టడుగు ఉన్న కులాల కోసం ఆయన ఎంతో కృషితో ఆయన వారిని వెన్నంటుండి నడిపించి గొప్ప స్థాయికి ఈరోజు వారు సగర్వంగా వెళుతున్నారు అని అంటే అది కేవలం బాబు జగజ్జీవన్ రావు గారి వల్ల జరిగింది. ఆయన ఓటు హక్కుని కల్పించి ఎన్నో గొప్ప పనులు చేసి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయిగా నిలబడి ప్రతి ఒక్కరూ మానవాళి సమాజం మొత్తం ఒకటే అని నిరూపించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది బాబు జగజ్జీవన్ రావు గారే. ఆయన జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కూడి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి ఘనంగా జయంతి సందర్భం జరపడం జరిగింది. కులమతాలకు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ
అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తలంపుతో అనేక సంస్కరణలు చేపట్టిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అంటూ జనసేనకులు జిల్లా నాయకులు సందు పవన్ కొనియాడారు. నేడు ఆయన కార్యాలయం నందు బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జనసేన నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాబోయే రోజుల్లో గుడివాడలో అంబేద్కర్ భవనం లాగా బాబు జగజ్జీవన్ రామ్ భవనాన్ని కూడా నిర్మించాలని ఈ సందర్భంగా వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర, పాలంకి సారథి, సుభాష్ని, వడ్డేగిరి, సయ్యద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశ ఉప ప్రధాని 40 సంవత్సరాల పార్లమెంట్లో దేశ రక్షణ శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రుల్లో పనిచేసి దేశానికే కాదు ఆయన చేసినటువంటి పదవులకి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు. ఆనాడు దేశానికి ప్రధాని కావాల్సినటువంటి వ్యక్తి. అనేకమైన రాజకీయ కుట్రల్లో ఉప ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవల్ని 117 సంవత్సరాలు గడుస్తూ ఉన్న నేటికి నాలాంటి యువత ఈ రోజున ఆయన స్మరించుకుంటున్నామంటే నాడు ఆయన రాజకీయ సంస్కరణలే నేటి ఉదాహరణ. అలాంటి సంస్కరణలతో మేము స్ఫూర్తి పొందినవాడు. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని ఈ రోజున మేము మా కార్యాలయంలో చేస్తూ ఉన్నామంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే అలాంటి స్ఫూర్తిదాయకులు జనసేన పార్టీకి చాలా గుండెలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకంటే 1935వ సంవత్సరంలోనే దేశంలో ఈ యొక్క అణగారిన వర్గాలని కించపరుస్తూ ఉంటూ కుల వివక్షతను చూపిస్తూ ఉంటే బాబు జగజ్జీవన్ రావు గారు ఆనాడు ఒక సంస్థను స్థాపించి అంటరానితనానికి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తిని మేమందరం కూడా వీరిని నేటికి మర్చిపోలేదు. అందుకనే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులని చిరస్మరణీయంగా మేము తలుచుకుంటూ ఉంటాం. ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాంలో మా యొక్క పాత్రని మేము ఎప్పుడు పోషిస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరపున ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారికి మేము ఇచ్చేటువంటి నివాళిని చాలా గొప్పగా దేశంలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా చేయదలిచాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కులాల ఐక్యత అని చెప్పిన మాట బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి వ్యక్తులు ఏవైతే ఈ యొక్క అంటరానితన నిర్మూలనలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న నినాదంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పదవి ముఖ్యం కాదు, ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవికి వన్నె తీసుకురావాలని చెప్పినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారిని స్ఫూర్తిని మేము ఎప్పటికీ గుండెల్లో ఉంచుకుంటామని చెప్పని ఆయన స్ఫూర్తితోనే ఈ రోజున మా జనసేన పార్టీకి జిల్లా కార్యదర్శిగా అనేకమైన పోరాటాలు చేసి అనేకమైన ఉద్యమాలు చేసి ఈ రోజున జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి మా కొదమల గంగాధర గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు, మేము వీళ్ళందరినీ కూడా గౌరవించుకుంటున్నామనంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క కులాల ఐక్యతలో భాగమని చెప్పని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేసుకుంటూ మరొక మారు బాబు జగజ్జీవన్ రావు గారికి జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, 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 జోహార్ మహావీరులకు, జోహార్ స్వతంత్ర పోరాట యోధులకు, జోహార్ మహనీయులకు. ఇది ఈ మాసం మహనీయుల మాసం. అందువల్ల అట్లాంటి మహనీయులని ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, ఈరోజు టౌన్లో ఈ కార్యక్రమాన్ని ఆయన చేసుకోవడం అంటే మాకు చాలా ఘనమైన అవకాశం రావటం. అయితే మరి జనసేన పార్టీ ఈ మహనీయులని తెలుసుకోవడంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందంటే స్వాతంత్రానికి ముందు ఏదైతే లౌకిక రాజ్యాంగం ఉందో ఆ లౌకిక రాజ్యాంగాన్ని అసమానతల్ని కేవలం ఒక ప్రజాస్వామ్య రూపంలో ఉన్న లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పెట్టిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి లౌకిక రాజ్యాంగంలో మతాల మధ్య వైరుధ్యం, కులాల మధ్య వైరుధ్యం, ఇట్లాంటి వైరుధ్యాలని కీలకంగా ఒక ప్రాధాన్యత తీసుకుంది జనసేన పార్టీ. అదే ప్రామాణికం ఏంటంటే ఏదైతే రాజ్యాంగం ఉందో ఇవాటి వరకు కూడా రాజ్యాంగం ముసుగులో కులాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, మతాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ సమసమాజానికి, సమానత్వానికి పునాది వేయాలనేది ఒక కాంక్షే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మా పార్టీ నాయకత్వంలో అధినాయకత్వం ఇవాళ బాధ్యతగా స్వీకరించి రాష్ట్రంలోనూ భారతదేశంలో కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని
దాన్ని వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక జాతీయ విధానాన్ని, జాతీయ మానవతా విధానాన్ని తీసుకురావాలనేదే దానిలో భాగంగా ఇవాళ అంబేద్కర్ పూలే విధానాలను కూడా ప్రామాణికంగా తీసుకుంటూ దానిలో భాగంగా కార్యకర్తల్ని, వాళ్ళ జనసేన కార్యకర్తల్ని మరి పార్టీ అధిష్టానం బాధ్యత తీసుకుని వ్యవహరిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఇట్లాంటి అమరవీరులకు, ఇట్లాంటి ఒక స్వతంత్ర పోరాటవేదులకు, అందులో భాగంగా అణగారిన వర్గాల నుంచి రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వాన్ని పెంచాలనేదే దాని యొక్క జనసేన పార్టీ యొక్క లక్ష్యం. దానిలో భాగంగా రాజకీయంగా వాళ్ళని సమానత్వం కలుపుకుంటూ వాళ్ళు తీసుకుంటున్న విధానాన్ని మేమంతా ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. ముఖ్యంగా గుడివాడ జనసేన పార్టీ తరఫున, మా గుడివాడ దళిత సోదరులందరి తరఫున కూడా మా డిమాండ్, గుడివాడలో అంబేద్కర్ భవన్ ఎలా అయితే పోరాటంగా సాధించారో అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి భవన్ గుడివాడలో అత్యంత అధునాతన విధంగా నిర్మించాలని చెప్పి దళిత సోదరులే కాదు మొత్తం మేము అన్ని పార్టీల తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడివాడలో జగజ్జీవన్ రావు గారి భవన్ నిర్మించాలి. ఈ జయంతి ఉత్సవాలంటే భారతదేశం అంతా 140 కోట్ల మంది ప్రజలు వాడవాడలా జరుపుకుని ఆయన ఆశయాలు గుర్తు చేసుకుంటారు. ఓకే, అన్ని చోట్ల జరిగేది. గుడివాడలో మాత్రం ఈ బాబు జగజ్జీవన్ రావు భవన్ నిర్మించాల్సిందే. ఇదే తక్షణ డిమాండ్. దీని మీదే నా దళిత సోదరులంతా కూడా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. నమస్తే. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి దేశం మొత్తం కూడా జరుపుకోవడం చాలా గర్వకారణం. ఎంతో జాతికి ఉపయోగపడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. శారదాబాబు గారు అన్నట్టు ఆయన కమ్యూనిటీ హాల్ ఉంటే ఇక్కడున్న గుడివాడ నియోజకవర్గం మొత్తం కూడా ఆ కమ్యూనిటీ హాల్ని ఉపయోగించుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ, మనందరం కూడా వెళ్ళి అక్కడ పాల్పంచుకుని మనం కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఇంకా బలోపేతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ రోజున సందుపవన్ గారి ఆఫీసులో ఈ కార్యక్రమానికి వచ్చే శారద గారు కానీ, నాయుడు గారు కానీ, పెద్దలందరూ కూడా మురళి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇవాళ యువత చూస్తూ ఉంటుంటే ఆ రోజున ఈ యువతకు తెలియదు ఆయన ఎవరు అనేది. కానీ ఇవాళ కామినగరంలో విగ్రహం ఓపెనింగ్ కానీ చూస్తుంటే ర్యాలీలుగా, తండోపతండాలుగా నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి కూడా భారీ ఎత్తున యువత ఇవాళ వెళ్తుందంటే వాళ్ళు ఆ రోజున వేసిన బలాన్ని ఈ రోజున ఇలా యువత ముందుకు తీసుకెళ్తుందని ఇలా తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు కూడా ఇలా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో దళిత సోదరులందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ ఇలాంటి మహానుభావులందరూ కూడా ఒక కులంలో పుట్టినా కూడా కులాలకు అతీతంగా దేశానికి మంచి పని చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే వాళ్ళ ఆశయాల్ని కూడా జనసేన పార్టీ కొనసాగిస్తుంది కాబట్టి, కొనసాగించడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది కాబట్టి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేసవి కాలం సందర్భంగా టిట్కో నివాసాల వద్ద బాటసార్ల దాహార్దిని తీర్చాలన్న ఉద్దేశంతో గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచెల రామకృష్ణ నేతృత్వంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మాచెల రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలతో పాటు ప్రజాసేవ కూడా చేయాలన్న సంకల్పంతో తనకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది చేతనిస్తూ అండగా నిలుస్తున్నారని వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫుల్ గాస్పెల్ చర్చ్ అధినేత అర్పికట్ల జాషువా, ఇమాం హమీద్ బేగ్, అర్చకులు గంగాధర్, పట్న మహిళా అధ్యక్షులు బోరం గోపిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక టిట్కో కాలనీలో ఈరోజు మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రానికి చాలా మంది చలివేంద్రం అంటే
వివిధ రాజకీయ నాయకులు కానీ మరి ప్రభుత్వ అధికారులు కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళతో మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి మరి ఓపెనింగ్ వస్తూ ఉంటారు. మరి నా ఆలోచన, నా ఆశయం ఒకటేనండి, మానవులంతా ఒకటే, మానవత్వం ఒకటే. నాకు కుల మతాల కన్నా ముందు మానవత్వం విన్నా. అదేవిధంగా ఈరోజు నేను ఆహ్వానించిన వెంటనే మరి మత పెద్దలు, మరి మనకి సుపరిచితులైన మరి ఫుల్ గాస్పుల్ చర్చ్ అధినేత మరి అప్పికట్ల జాషువా గారు కానీ, మరి స్థానిక టిట్కో హౌస్లో ఉంటున్న మరి హమీద్ బాగ్ గారు కానీ, మరి గంగాధర్ గారు కానీ, మన పూజారి గంగాధర్ గారు కానీ, ఎవరైనా సరే ఈ ముగ్గురితో నేను ఈ చలివేంద్రాన్ని మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంత మహోన్నతమైన అవకాశం ఇచ్చిన ఈ ముగ్గురికి, ఈ మత పెద్దలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఉంటాం, కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ ముఖ్యం కాదు. కుల మత రాజకీయాల కన్నా మన మానవత్వం విన్నాం. ఈ రోజుల్లో చాలా మందిని నేను చూస్తూనే ఉన్నాను. ఎంతమందికి నేను నా స్వార్థం, నా కుటుంబం అనుకుంటున్నారు కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి మానవత్వాన్ని కాపాడే ఆలోచనతోనే ఇలాంటి సామాజిక సేవలు చేస్తూ ఉంటున్నా. దయచేసి మీరు కూడా మీ వంతు సహాయంగా, ఎందుకంటే మన పరిశుద్ధమైన గ్రంథంలో కూడా, బైబిల్లో కూడా చెప్తూ ఉంటారు, నీ వల్లే పక్క వాళ్ళని ప్రేమించమని చెప్పి మరి ఉంటారు. మరి కరోనాలో కూడా అదే చెప్తున్నారు, మా భావతీయులు కూడా అదే చెప్తున్నారు. కానీ మనం అన్ని పుస్తకాల్లో చదువుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం తప్పితే దాన్ని ఎవరు ఆచరించవలసిన వాళ్ళు ఎవరు లేరు. మరి దయచేసి నేను 2 చేతులు పెట్టి ఒకటే నించుకున్నాం. ఎందుకంటే మన జన్మ చాలా పవిత్రమైన జన్మలో పుట్టాం. మనిషి జన్మ, మనిషే కారణంగా మరి దేవుడు అంటారు. మరి దేవుడు మనుషుల్లో ఉన్నాడు. మరి అలాంటి మనిషికి మనం సాయం చేయకపోయే పోలా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు ఇవన్నీ ఏముంది? కరెక్ట్గా మనం భోజనం చేసి రాత్రి పడుకుంటే పొద్దున లేవుస్తున్నది కూడా ఎవరికి తెలియదు. కానీ మన ప్రయత్నం ఏంటంటే ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి ఆలోచన చెప్తే సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. దయచేసి మన దేశానికి, మన సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత వస్తుందని నా ఆలోచన. ఏదేమైనా సరే ఇంత మంచి అవకాశాన్ని నాకు సహకరించిన ఈ టిట్కో గ్రామ ప్రజలకి, అలాగే ప్రభుత్వాధికారులకు, రాజకీయ నాయకులకు, మరి మత పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా ఒకటే ఆశయం, నా ఆలోచన మానవత్వం వర్ధిల్లాలి, మానవత్వమే గెలవాలి అనే ఆలోచన. మానవ సేవే మాధవ సేవ. ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. మరి ప్రియ కుమారుడు, నా మిత్రుడు గౌరవనీయులు ఆర్కే నాయుడు గారు మరి చలివేంద్రం అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా ప్రారంభిస్తున్నారు. కొన్ని సంవత్సరం బస్ స్టాండ్ దగ్గర ఇంకా ఆయా స్థలాల్లో పెట్టారు. అంతకుముందు అంబులెన్సులు కూడా మరి ప్రారంభించారు. ఈ రోజుని ఈ యొక్క టిట్కో ఇళ్ళ దగ్గర జగనన్న కాలనీలో మరి చలివేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేయటం ముదావహం. భగవంతుడు వారిని, వారి భార్యని, బిడ్డని దీవించాలని, వారికి ఉన్న గొప్ప ఆశయం ఏంటంటే సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అనే భావంతో ఆయన చేస్తున్న ఈ పనిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మానవ సేవయే మాధవ సేవలో భాగంగా ఈరోజు మా మిత్రుడు ఆర్కే గారు నేతృత్వంలో ఈ వాటర్ చలివేంద్రం నిరంతరం కొనసాగిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కాలనీలో వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. मुसलमान हिंदू हिंदू ईसाई हिंदू हर एक भी इंसान है. इंसान से क्या है, आपस में ताल्लुक़ रहना. जितना ताल्लुक़ रहता उतनी मोहब्बत पैदा होती. इसी तरीके से हर साल इन्हों करते हैं. इसी तरीके से इनसे आगे बढ़ने की कोशिश करें. अल्लाह ताला दुआ हम सबको. నమస్కారం అండి. మన ఆర్కే గారి ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అంటూ మరి గత 10 సంవత్సరాలుగా ఈ గుడివాడ పట్టణంలో ఎన్నో సర్వీసులతో పాటు దాహాగ్ని తీర్చడానికి మరి ఎండాకాలం వచ్చిందంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఆయనకు ఉన్నది ఎంత అనేది కన్నా ఆయన చేసేది ఎంత అంటే అమోఘం అయింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి, అంటే మానవులంతా ఒకటే, కుల మతాలు కాదు అని చెప్పి మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ అంతా ఒకటే అని అందరినీ తీసుకొచ్చి మరి అందరికీ సమానమే అంటూ ఇక్కడ టిక్కో కాలనీలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమానికి మేమందరం వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు కూడా సంతోషం కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ఎండాకాలం, వానాకాలం వచ్చేదాకా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మన ఆర్కే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన నేతలు.
జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు. దేశ అభ్యున్నతికి కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన దండు వీరయ్య మాదిగ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నేతలతో కలిసి ఘనంగా నిర్వహించిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. పెంతకోస్తు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో లింగవరం రోడ్లో జరిగే స్వస్థత సభలను జయప్రదం చేయాలని కోరిన పాస్టర్లు. 3 రోజుల పాటు జరిగే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాల విశ్వాసులు పాల్గొనాలంటూ పిలుపు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండి వీటీవీ న్యూస్ గుడివాడ.